గుంటూరు నగరం పాలెంలోని కన్నా నివాస్ వద్ద టీడీపీ నేతల విందు ప్రారంభమైంది. ఇప్పటికే జిల్లాల్లోని పలు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు నేతలు ఒక్కొక్కరుగా కన్నా నివాసానికి చేరుకుంటున్నారు. ప్రస్తుతం కన్నా నివాస్ వద్ద టీడీపీ నేతలతో సందడి వాతావరణం కనిపిస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం గుంటూరులోని కన్నా నివాసం నుంచి మా ప్రతినిధి పవన్ మరింత సమాచారం అందిస్తారు. కన్నా లక్ష్మీనారాయణ ఇక క్షేత్రస్థాయిలో పనిచేసేందుకు కూడా సిద్ధమవుతా ఉన్నారు. అందులో భాగంగానే ఈ రోజు గుంటూరు నగరంపాలెంలో ఉన్నటువంటి కన్నా నివాసంలో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలతో కూడా ఒక విందు కార్యక్రమాన్ని అయితే మాత్రం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే ఒక్కొక్కరిగా కూడా విందు కార్యక్రమానికి కూడా హాజరవుతున్నటువంటి దృశ్యాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. ముఖ్యంగా కన్నా లక్ష్మీనారాయణ ఇక నుంచి గుంటూరు జిల్లాలోని ఏదైతే 17 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఇన్ఛార్జీలందరినీ కూడా కలుపుకొని ఇక తెలుగుదేశం పార్టీ బలోపేతమే లక్ష్యంగా అదేవిధంగా ఇక క్షేత్రస్థాయిలో కూడా ముందుకెళ్లాలని చెప్పి భావిస్తా ఉన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి ఏవైతే కొన్ని ప్రజా వ్యతిరేక విధానాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా తిప్పికొట్టాలన్న ఉద్దేశంతో కూడా పూర్తి స్థాయిలో కన్నా లక్ష్మీనారాయణ సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే మొదటి నుంచి కూడా ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి విషయంపై ఇప్పటికే పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో కూడా కన్నా లక్ష్మీనారాయణ ఇప్పటికే ఆయా సంబంధించినటువంటి పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జీలతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికే ఆయా సంబంధించినటువంటి ఇన్ఛార్జీలను కూడా కలుస్తా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా తాజాగా ఈ రోజు ఏదైతే గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి 17 నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ అందరికి కూడా విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇప్పటికే ఆహ్వానం పలికారు. ఆహ్వానం పలికినటువంటి మేరకు కూడా ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు కూడా ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి ఎవరెవరు వస్తారా అనేది కూడా ఉత్కంఠ వాతావరణం అయితే కన్నా నివాసం వద్ద కనిపిస్తా ఉంది. ఏదేమైనా కూడా కన్నా ఇక పూర్తి స్థాయిలో కూడా తెలుగుదేశం పార్టీ బలోపేతమే కాకుండా క్షేత్రస్థాయిలో పార్టీలో ఉన్నటువంటి నేతలు ఎవరైతే ముఖ్య నేతలు ఉన్నారో వారందరినీ కూడా కలుపుకుపోవాలన్న ఉద్దేశంతోనే ఈ రోజు ఒక విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. కన్నా లక్ష్మీనారాయణ కొద్దిసేపటికి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలు ఎక్కువ అవుతాయి, అరాచక పాలనకు చరమగీతం పాడాలంటే ఇక గుంటూరు జిల్లా నుంచే ఏదైనా ప్రారంభం చేయాలని చెప్పి కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా చూసుకుంటే ఇప్పటికే కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు ఒక్కొక్కరుగా కూడా చేరుకుంటా ఉన్నారు. మరి చూసుకుంటే ఇటు పల్నాడు జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నేతలు కూడా ఈ యొక్క సమావేశానికి రావాలని చెప్పి కూడా ఇప్పటికే కన్నా లక్ష్మీనారాయణ వారికి ఆహ్వానం పంపారు. మరి అదేవిధంగా చూసుకుంటే గుంటూరు జిల్లా కావచ్చు, ఇటు బాపట్ల జిల్లా కావచ్చు, ఈ యొక్క 3 జిల్లాలకు సంబంధించి నేతలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఆహ్వానించిన నేపథ్యంలో కూడా మరి ఎవరెవరు ఈ యొక్క విందు కార్యక్రమానికి హాజరవుతారనేది కూడా ఉత్కంఠ వాతావరణం అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికే కన్నా నివాసం మధ్య పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. వచ్చేటువంటి వారందరూ కూడా ఒక్కొక్కరిగా లోపలికి వెళ్లేందుకు కూడా అదేవిధంగా ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా కన్నా నివాసంలో టేబుల్ని ఏర్పాటు చేశారు. మరి మధ్యాహ్నం భోజనం అనంతరం కూడా పార్టీకి సంబంధించినటువంటి కొన్ని కీలక అంశాలపై కూడా టీడీపీ సంబంధించినటువంటి జిల్లా నేతలతో పూర్తి స్థాయిలో కూడా కన్నా మాట్లాడేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఇక క్షేత్రస్థాయిలో జిల్లాకు సంబంధించిన నేతలందరినీ కూడా కలుపుకోవాలి. అదేవిధంగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలనే లక్ష్యంతో కూడా కన్నా ముందుకు వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా ప్రస్తుతం కనిపిస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఏదేమైనా కూడా ఈ రోజు కన్నా నివాసంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క ఆత్మీయ బిందు సమావేశానికి సంబంధించి కూడా ఇప్పటికే నేతలైతే మాత్రం ఒక్కొక్కరిగా చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ రాజాతో పవన్ 6 టీవీ గుంటూరు నుంచి. టీడీపీ సీనియర్ నేత